గణపతిని ఎన్ని రోజులు పూజించాలి? నిమజ్జనం ఏ రోజున చెయ్యాలి? ఎలా చేస్తే పుణ్య ఫలితం? శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు పూజలు చేస్తారు. మరికొందరు ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 1, 3, 5, 7 లేదా 9 రోజుల పాటు పూజిస్తారు. మరి కొంతమంది నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి 11వ రోజున నిమజ్జన చేస్తారు. అయితే గణపతిని నిమజ్జన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీరు పూజించిన గణపతి సంతోషపడి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. పూజించిన వినాయకుడిని ఏ రోజున నిమజ్జనం చేయాలి, అలాగే ఏ రోజున నిమజ్జన చేయకూడదు, నిమజ్జన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి, వినాయకుడి పీఠాన్ని ఎలా కదిలించాలి, అలాగే గణపతి నిమజ్జన చేసేటప్పుడు ఏ మంత్రం చదివితే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ 7వ శనివారం రోజున ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు ఉంటుంది. ఈ 11 రోజులు చాలా శక్తివంతమైన రోజులు. వినాయకుడి విగ్రహాన్ని కనీసము 3 రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలి. వినాయకుడిని ఇంట్లో 3 రోజులు పూజిస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అదే 5 రోజులు పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. 9 రోజులు పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే వినాయకుడిని పూజిస్తే మంచిది. వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు దీపారాధన చేసి ఖచ్చితంగా 2 పూటల నైవేద్యం సమర్పించాలి. అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్కనైనా నివేదిస్తే చాలా మంచిదే. మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు స్వామివారి విగ్రహాన్ని 3 సార్లు మీ కుడి చేతితో పట్టుకొని కదిలించాలి. పూజలో ఉన్న ఆకులను, పువ్వులను కూడా తీసి స్వామివారితో పాటు నిమజ్జనం చేయండి. అయితే పూజలో పెట్టిన పాలవెల్లిని మరొక పూజకు ఉపయోగించుకోవచ్చు, లేదా పాలవెల్లిని కూడా నదిలో నిమజ్జన చేయవచ్చు. అయితే మన ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని తీయాలంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల సమయంలో స్వామివారికి దీపారాధన చేసి విగ్రహాన్ని తీయవచ్చు, నిమజ్జనానికి తీసుకెళ్ళవచ్చు. ఇక వినాయకుని పూజలో పెట్టిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. మంగళవారం అలాగే శుక్రవారం రోజున గణపతిని నిమజ్జన చేయకూడదు. ముఖ్యంగా మనం పూజించడం గణపతిని నదులలో నిమజ్జన చేస్తేనే మంచిది. అలా వీలు కాకపోతే మన ఇంట్లోనే నిమజ్జన చేసుకోవచ్చు. వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జన చేస్తేనే మంచిది. వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో నిమజ్జనం కూడా అంతే ముఖ్యం. మీ గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారికి నమస్కారం చేసుకొని 9 గుంజులు తీయాలి. 9 రోజుల పాటు ఇంట్లోని వినాయకుడిని పూజించడం కుదరని వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహానికి మీ శక్తి మేరకు నైవేద్యాలను సమర్పించండి. అయితే గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది. వినాయక చవితి నాడు 1వ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 రకాల నైవేద్యాలు ఉండాలి. తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే కుడుములు, ఉండ్రాళ్ళు, పరమాన్నం. ఇక 2వ రోజున ఉదయం దీపారాధన చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. అటుకులు నైవేద్యంగా పెట్టిన వారికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. 3వ రోజున పేలాలను నివేదిస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఇక 4వ రోజున చెరుకు గడ్డలను సమర్పించి అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు పొదుపు చేస్తారు. 5వ రోజున కొబ్బరితో తయారు చేసిన తీపి నైవేద్యాన్ని సమర్పిస్తే మీ ఇంట్లో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఇక 6వ రోజున నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది. ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. 7వ రోజున అరటి పండ్లను సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. 8వ రోజున సత్తుపిండిని నివేదిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక 9వ రోజున నేతితో తయారు చేసిన అప్పలను నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుని విగ్రహానికి ఈ 9 రోజులలో కనీసం ఏదో ఒక రోజున నైవేద్యం సమర్పించి స్వామివారి కృపను పొందండి. సాధారణంగా వినాయకుని నిమజ్జనం 1వ రోజున, 3వ రోజు, 5వ రోజు,
9వ రోజు లేదా 11వ రోజు చేసుకోవచ్చు. ఇంట్లో నిమజ్జనం ఎలా చేయాలో తెలుసుకుందాం. స్వయంగా ఇంట్లోనే నిమజ్జనం చేయకూడదు. మన ఇంటి బయట కానీ డాబా పైన కానీ స్వామివారిని నిమజ్జన చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడైతే నిమజ్జన చేయాలని అనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తుడిచి అష్టదళ ముగ్గును వేసి ముగ్గు పైన పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు పైన ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోయాలి. ఈ నీటిలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే పువ్వులను వేయాలి. ఇప్పుడు ఈ నీటిని గంగా జలంలాగా భావించి గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి. ఇక ఈ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి. ఇంట్లో నిమజ్జన చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి కాబట్టి మీరు నిమజ్జన చేసే చోట 2 దీపాలు కూడా వెలిగించండి. ఈ విధంగా ఇంట్లో అయినా సరే నదిలో అయినా సరే స్వామివారిని నిమజ్జన చేయాలని నిమజ్జన చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి. అప్పుడే పూజకి ప్రతిఫలం ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేష ఉద్యాసయామి శోభనార్థం పునరాగమనాయ చ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహాన్ని నిమజ్జన చేయాలి. ఇంట్లో నిమజ్జన చేసే వాళ్ళు స్వామివారి నిమజ్జన చేసిన తర్వాత ఈ నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి. ముఖ్యంగా రావి చెట్టుకు పోస్తే ఇంకా మంచిది. తులసి చెట్టుకు మాత్రం పొరపాటున కూడా పోయకండి. వినాయకుడిని తీసుకెళ్లేటప్పుడు స్వయంగా ఆ భగవంతుడినే మనం తీసుకువెళ్తున్నట్టుగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జన చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.